సింహాచలం క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. నేడు గిరి ప్రదక్షిణ సందర్భంగా పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు సింహాచలం క్షేత్రానికి చేరుకుంటున్నారు. ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్రాంతం తొలిపావంచ. సింహాచలం కొండ దిగినటువంటి తొలిపావంచ. ఇక్కడ నుండే గిరి ప్రదక్షిణ ప్రారంభించాల్సి ఉంటుంది. ఇక్కడ తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి సింహాచలం క్షేత్రం అంటే ఈ సింహగిరి ఏదైతే ఉందో 32 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వచ్చే కార్యక్రమం ఎక్కడి నుంచే మొదలవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం, తెల్లవారుజాము 4 గంటల నుండే భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి పోటెత్తారు. ఒక్కొక్కరుగా వస్తూ మొత్తం అంతా కూడా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి వారి యొక్క గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తున్నారు. ఈ తొలిపావంచ వద్ద భక్తులతో పెద్ద ఎత్తున సందడిగా మారింది. దేవస్థానం అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఒక్కసారిగా ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఒకే చోటకు వచ్చి కొబ్బరికాయలు కొట్టిన చోట గుమ్ముగూడి తోపులాటలు జరగకుండా గతంలో ఇదే మాదిరిగా జరిగేవి. అయితే ఈసారి ఆ విధంగా జరగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మనం మీరు అయ్యే చూస్తున్నారు, భక్తులు వచ్చిన వారు వచ్చినట్టుగానే వాళ్ళు అక్కడ కొబ్బరికాయలు కొట్టి వెళ్ళిపోయే విధంగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. కొబ్బరికాయలు కొట్టేందుకు ప్రత్యేకమైన పరికరాలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 50కి పైగా పరికరాలు అక్కడ ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులు వచ్చినట్టుగానే కొబ్బరికాయలు కొట్టి వెంటనే వాళ్ళు గిరి ప్రదక్షిణకు బయలుదేరే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, కనుచూపు మేరంతా కూడా భక్తులు తరలి రావడమే కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా ఇటు గోపాలపట్నం మీదుగా సింహాచలం కొండ దిగువకి అంతా కూడా చేరుకున్నారు. ఇక్కడ తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. అది కాకుండా మరికొంచెం మెట్ల మార్గం వైపు చూస్తే, మెట్ల మార్గం వైపు పెద్ద ఎత్తున భక్తులు పెద్ద పెద్ద పల్లెటూర్ల నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళంతా, శ్రీకాకుళం, విజయనగరం ఇంకా చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక్కడ మొక్కులు చెల్లించుకొని వాళ్ళంతా మెట్ల మార్గంగా ముందు స్వామివారి కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి మనం చూడొచ్చు మెట్ల మీదకి ఎలా వెళ్తున్నారో. మొత్తం అంతా కూడా గుంపులు గుంపులుగా జనాలు మెట్ల మార్గంగా ముందుగా ఈరోజు గిరి ప్రదక్షిణ సందర్భంగా ముందు స్వామివారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత వాళ్ళంతా కూడా గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. ఎందుకంటే రేపు పౌర్ణమి సందర్భంగా ఈరోజు అర్ధరాత్రికి వీళ్ళంతా కూడా గిరి ప్రదక్షిణ ముగించుకొని కొండకు చేరుకుంటారు. పౌర్ణమి సందర్భంగా సింహాద్రి అప్పన్నను దర్శనం చేసుకునే కార్యక్రమానికి కోసం అని చెప్పేసి అంతా కొండపైకి వెళ్తారు. ఆ సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తారు కనుక చాలామందికి ఒకేసారి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి సాధ్యం కాదు. అందులో అన్ని లక్షల మంది ఒక్కసారి ఇక్కడ దర్శనం చేసుకోవాలంటే మాత్రం అంత ఆషామాషి కాదు. ఎందుకంటే ఒక్కసారిగా వచ్చిన క్రౌడ్ని కంట్రోల్ చేయడం కూడా పూర్తిగా కూడా చాలా కష్టం. కనుక కొంతమంది ఈరోజే గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈ రోజునే వాళ్ళంతా కూడా ఇక్కడ దర్శనం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రారంభమైన ఈ గిరి ప్రదక్షిణ తెల్లవారులు కూడా జరుగుతూనే ఉంటుంది. 24 గంటల పాటు ఖచ్చితంగా జరుగుతుంది. అందుకని ఈరోజు 9, రేపు 10వ తారీఖు 2 రోజులు కూడా ఇక్కడ కఠినమైన ఆంక్షలు కూడా విధించడం జరిగింది. సుమారుగా 5 లక్షల నుంచి 6 లక్షల మంది జనాభా వస్తారు, భక్తులు ఈ గిరి ప్రదక్షిణ చేస్తారని చెప్పేసి ఇప్పటికే అధికారులు భావించి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ గిరి ప్రదక్షిణ కొండ చుట్టూ 32 కిలోమీటర్లు తిరుగుతారు. ఈ 32 కిలోమీటర్లు కూడా 32 పికెట్స్ ఏర్పాటు చేశారు. అంటే కిలోమీటర్కి ఒక మెడికల్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులు ఈ యొక్క లక్షలాది మంది అందరికీ కూడా తాగునీరు అలాగే ఆహారం కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా దారి పొడిగినా కూడా స్వచ్ఛంద సేవా సంస్థలతో పాటు జీవీఎంసీ అధికారులు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. కొన్ని టెంట్లు ఏర్పాటు చేసి మంచినీరు ఇస్తున్నారు, అలాగే తిండి కూడా ఏర్పాటు చేశారు. ఇంకా స్వచ్ఛంద సంస్థలు అయితే మాత్రం ప్రత్యేకంగా కొన్ని పలహారాలన్నీ కూడా ఏర్పాటు చేసి భక్తులకు అందించే కార్యక్రమం ఇక్కడ జరుగుతూనే ఉంది. ఈ కార్యక్రమం మొత్తం తెల్లవారులు కూడా భక్తులు ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేస్తారు. ముందుగా ఇప్పుడు ఇక్కడ నుంచి తొలిపావంచ ప్రారంభమైనటువంటి గిరి ప్రదక్షిణ అడివారం ప్రాంతం చేరుకుంటే అరివాడ నుంచి సెంట్రల్ జైల్ నుంచి ముడసల్లావ నుంచి హనుమంతవాక నుంచి జోడుగుళ్ళపాలెం నుంచి ఎంవిపి కాలనీ అప్పుగారు ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెంకోజీపాలెం వచ్చి వెంకోజీపాలెం నుంచి సీతమ్మధార ప్రాంతం మీదుగా ఇటు మాధవధార గోపాలపట్నం మీదుగా మళ్ళీ సింహాచలం తొలిపావంచ వరకు చేరుకోవాలంటే కొంతమందికి తెల్లవారులు సమయం పడుతుంది, కొంతమంది అర్ధరాత్రికి ఇక్కడ చేరుకుంటారు. అలా వచ్చిన వారు మళ్ళీ తిరిగి ఇక్కడ తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ పూర్తయిందని చెప్పి స్వామివారికి చెప్పుకొని మళ్ళీ తిరిగి స్వామివారి దర్శనం కోసం తెల్లవారు మళ్ళీ కొండపైకి వెళ్తారు. కొంతమంది మెట్ల మార్గంగా వెళ్తారు, కొంతమంది బస్సుల మార్గంలో వెళ్తారు. బస్సులు కూడా ప్రత్యేకించి 50 బస్సుల్ని కొండ దిగువ నుంచి పైకి ఉచితంగా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఎవరో కూడా సొంత వాహనాల్లో కొండపైకి వెళ్లే విధంగా కూడా ఎటువంటి ఏర్పాట్లు లేవు. అందరూ కూడా భక్తులంతా దేవస్థానం బస్సుల్లోనే వెళ్లాల్సి ఉంటుంది. కనుక ఈ కార్యక్రమం కోసం దాదాపుగా పోలీస్ బందోబస్తు 2500 మంది పోలీసులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గిరి ప్రదక్షిణలోని దాదాపుగా అన్ని విభాగాలు, ప్రభుత్వం సంబంధించిన అన్ని విభాగాలు కూడా దీంట్లో పాల్పంచుకుంటున్నాయి. అధికారులందరూ కూడా స్వయంగా మొత్తం తెల్లవారులు కూడా ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం 2 రోజుల పాటు జరుగుతుంది కనుక
విశాఖలోని ఒక సందడి వాతావరణం నెలకొంది. భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తున్నారు. అర్ధరాత్రి నుంచి కూడా భక్తులంతా కూడా తొలిపావంచకు చేరుకొని ఇప్పటికే ఈ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున మొదలైపోయింది. ఈ కార్యక్రమం తెల్లవారులు జరుగుతున్న నేపథ్యంలోనే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా దారి పొడుగునా కూడా బీఆర్టీఎస్ రోడ్డు అలాగే జాతీయ రహదారి గుండా కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఇంకొకటి 2007 సంవత్సరం నుంచి గిరి ప్రదక్షిణ అనేది ఒక ప్రాముఖ్యతలోకి వచ్చి రావడం జరిగింది. అప్పటి వరకు కూడా భక్తులు గిరి ప్రదక్షిణ చేసినప్పటికీ కూడా పెద్దగా దేవస్థాన అధికారులు ఎవరు కూడా గుర్తించడం జరగలేదు. 2007 సంవత్సరం నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ కోసం వస్తున్న సందర్భాలను చూసి దేవస్థాన అధికారులు దీని ఒక ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహిస్తూ వస్తున్నారు. 2010 సంవత్సరం నుంచి పోలరథం కార్యక్రమం కూడా ఊరేగింపు ఈ 32 కిలోమీటర్లు తిరిగే విధంగా కూడా పెట్టారు. ఏదైతే ఈ కార్యక్రమాలన్నీ ఉన్నాయో సింహాచలం క్షేత్రంలో అతి ముఖ్యమైనవి. ఈ సింహాద్రి అప్పన్న కొండపైన ఏడాదికి 2 అతి ముఖ్యమైన కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఒకటి చందనోత్సవం, మరొకటి ఈ గిరి ప్రదక్షిణ. చందనోత్సవం స్వామివారి నిజరూప దర్శనం కోసం అని చెప్పేసి జనాలు లక్షలాదిగా ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ గిరి ప్రదక్షిణ చందనోత్సవానికి మించి భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది. దాదాపుగా 6 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఏడాది కూడా ఈ గిరి ప్రదక్షిణ పెద్ద ఎత్తున భక్తులు పెరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, తెల్లవారుజాము 4 గంటల నుంచే కూడా భక్తులు పోటెత్తారు. 32 కిలోమీటర్లు కూడా జనసంద్రంగా కూడా మారిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో, కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్, సింహాచలం క్షేత్రం నుండి.